ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలము మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 32వ కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తారమైన జల ప్రవాహము పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఈ ఉదయములో దేవుడు వాక్యము చెబుతున్న మాటలో, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేస్తారు. అప్పుడు విస్తారమైన శోధనలే, ఇబ్బందులే ఎటువంటిది వచ్చినా అవి వారి మీదకి రానివని వాక్యం చెప్తున్నమాట. ఈ మూల వాక్యములో భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేస్తారు. గమనించండి, చాలామంది కూడా భక్తి చేస్తూ ఉంటారు కానీ అని అనుకుంటున్నారు, ప్రార్థన చేయరు, ప్రార్థనలో కనపడరు, ప్రార్థనలో దేవుణ్ణి వెతకరు. అందుకనే దేవుణ్ణి నమ్ముకున్నాం అని అనుకుంటున్న ఆ స్థితిలో కొన్ని శోధనలు ప్రవాహము వల్లే వారి మీదకి వస్తుంటాయి. అవి రాకోకుండా ఉండటానికి ప్రభువుని మనం నమ్మి భక్తి గలవారు ఆయన యందు ప్రార్థన చేస్తే ఎటువంటిది వారి మీదకి రాదని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యందు భక్తి చేస్తున్నటువంటి వారు ఖచ్చితంగా ప్రార్థనతో వారి జీవితాన్ని ప్రారంభిస్తారు. దైనందిన జీవితాన్ని ప్రార్థనతోనే వారి పనులు మొదలవుతాయి. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించేటువంటి జీవితాలు వారిలో కనపడతాయి. నిజముగా నువ్వు దైవ భక్తి గలవారై ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా ప్రార్థనలో వెనకంచి వేయవు, ప్రార్థనలో బలహీనవు కావు. ఇంకా మనం చూస్తే లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 25వ వచనములో మనం చూడొచ్చు. యెరూషలేమునందు ఒక భక్తిపరుడు యేసు ప్రభువారిని ఆయన కనులారా చూస్తేనే ఆయనకి మరణము వ్యాపించి ఉంటుందని తెలుసుకొని, యెరూషలేమునందు సిమోనును ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడై పరిశుద్ధాత్మ తన మీద ఉండెను. చూడండి, నీతిమంతుడు భక్తిపరుడైన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆదరణకర్త ప్రభు అయిన యేసుక్రీస్తేనని, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై యేసుని కనులారా చూసిన తర్వాతే ఈయనకి మరణమని ఆయన గురించి రాయబడిన మాట. ఈయన ఎవరనంటే భక్తిపరుడు, నీతిమంతుడని రాయబడి ఉంది. వాక్యం చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుంది భక్తిపరుడైతే. భక్తి కలిగిన వారిలో ఉండవలసినటువంటి నిబంధన దేవుడు ఆత్మచేత నింపుదల. దేవుడి కొరకు ఆదరణ కొరకు మనం కనిపెట్టి ఇశ్రాయేలుకు ఆదరణకర్తగా యేసును చూడాలని ఎంతో భక్తి శ్రద్ధతో నీతి కలిగినటువంటి వ్యక్తి ఈయన గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, భక్తి కలిగిన వారు క్రీస్తు కొరకు మనం కనిపెట్టాలి, ఆయన మాట కొరకు మనం కనిపెట్టాలి. ఎందుకంటే భక్తి చేసేవాళ్ళు ప్రార్థన అనుభవం కలిగిన వారై ఉండాలి.
అపోస్తుల కార్యములో 10వ అధ్యాయములో మొదటి 2 వచనాల్లో శతాధిపతి అనేటువంటి కొర్నేలు అనేటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు. చదివితే ఇటలీ పట్టణమనబడిన శతాధిపతి అనేటువంటి కొర్నేలు అనే భక్తిపరుడు ఉండెను, కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నవాడు. చూసారా, చాలా బిజీ షెడ్యూల్లో ఉండేటువంటి వ్యక్తి ఈ శతాధిపతి. అంత బిజీ షెడ్యూల్లో ఉన్న అతడు తన ఇంటివారు దేవుని యందు భక్తి కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు ఎల్లప్పుడూ కూడా. ఈరోజు కొంతమంది చూస్తాం మనం, ఏమీ లేనప్పుడు ఎంతో ప్రార్థన ఉంటుంది భక్తి శ్రద్ధలతో, కానీ అన్నీ సమకూర్చుచున్నప్పుడు ప్రార్థనకి సమయం ఉండదు. కానీ ఇక్కడ ఈయన ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న శతాధిపతిగా ఉన్న దేవుని యందు భయభక్తులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ప్రార్థన విమోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ శతాధిపతి అయినటువంటి కొర్నేలు గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ప్రార్థనలో నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు? నీ వ్యక్తిగత ప్రార్థన దేవుడి సన్నిధిలో ఉందా? నీ కుటుంబ ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థనలో నువ్వు కలిగి ఉన్నావా? ఉడిగా వేస్తారు కొంతమంది, ఉడిగా వెళ్ళిపోతుంటారు. కాస్త మనసు నిలుపుకొని దైవ సన్నిధిలో నేను భక్తి కలిగి ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి తలంపులు కొందరిలో ఉండవు. కాబట్టి వాక్యం చెప్తున్నమాట, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థనకు సమయము నువ్వు ఇచ్చినట్లయితే, ఇదిగో నీ మీదకి నీటి ప్రవాహము వలె శోధనలు వస్తే ఆ శోధనలన్నీ కూడా ప్రభు తప్పించి నీకు నెమ్మది కలుగు చేస్తారు. ఆయన సన్నిధిలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఇది. 1 తిమోతికి రాసిన పత్రిక 4:7 మనం చూస్తే, పవిత్రములైనటువంటి ఇదిగో ముసలమును ముచ్చటలను, ఇక్కడ మనం గమనిస్తే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు కనపడతాయి. వాటిని విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోవాలి. కొంతమంది చూడండి, అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకోవాలి అనేది చాలా తక్కువ. అందుకనే వాళ్ళ జీవితంలో ప్రార్థనలు లేకపోవటం వలన ఎన్నో శోధనలు, వట్టి ముసలమ్మ ముచ్చట్లు, వట్టి సమయాన్ని వ్యర్థపరుచుకోక దేవుడికి సమయం ఇచ్చి దేవుడి సన్నిధిలో పవిత్రమైన పెదవులతో ఆయన్ని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్తలో 12వ అధ్యాయములో 35వ వచనం ఉంటుంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి స్వదేశములను స్వద్విశేషములను తెస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దురుద్దేశములే తెచ్చుడు. ఇక్కడ గమనిస్తే 2 వ్యత్యాసాలు కనపడుతున్నాయి. సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు అనంటే దేవుణ్ణి భక్తి శ్రద్ధలు చేస్తూ దేవుడి దగ్గర ఏమేమైతే భక్తి
మాటలు ప్రార్థన సహవాసములో నేర్చుకొని మంచి విషయాలే ఇతరులకు పంచుతుంటాడు. కానీ ఇక్కడ దుర్జనుడు ఉన్నాడు. దుర్జనుడు ఎప్పుడూ కూడా చెడ్డవే వారి ధననిధిలో నుండి తీసుకొస్తాడు. చెడు మాటలే, వట్టి అపవిత్రమైన మాటలు, వట్టి బలహీనమైన మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో నీవు ఎలా ఉండాలంటే స్వజ్జనుడుగా దేవుని సన్నిధిలో ఆయన వాక్కులను స్వతంత్రించుకొని దైవభక్తి కలిగి ప్రార్థన యందు మరింత విశ్వాసము గలవారై ఉండి దేవుని వాక్యం చెప్తున్నటువంటి రీతిగా మంచివే, ఇతరులకు మంచివే నువ్వు తీసుకురావాలి, చెడ్డవి కాదు. కాబట్టి ఈ వాక్యములో దైవభక్తి కలిగిన వారు దైవ సన్నిధిలో ఉంటారు, దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటం వలన వారి మీదకి వస్తున్న ప్రతి ఒక్క దోషాలను తొలగించి పరిశుద్ధపరిచి పవిత్రమైన మార్గములు నడిపిస్తాడు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, మరి నీలో సమయము అపవిత్రమైన వట్టి ముసలమ్మ ముచ్చట్లకు సమయం ఇస్తున్నారా? దుర్జనులు తన చెడు దుర్దేశములు తీసుకొస్తున్నాడా? దేవుని సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకొని ఒక మంచివి నీ కుటుంబములో పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి నేర్చుకొని మంచివి నీలో కనపడాలి, ప్రార్థన పరమైనటువంటి ఆలోచనలు కనపడాలి. అప్పుడు దేవుడు నీ మీదకి ఏ కీడు రానివ్వడు. ఆయన కృప మీకును మీ కుటుంబాలకును నిశ్చయముగా కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుని భయభక్తులు కలిగిన వారు మీ మందిరములో, మీ సన్నిధిలో, మీ సహవాసములో ఉండి ప్రతిరోజు ప్రార్థనలో ఉంటారని వాక్యం చెబుతూ వట్టి మాటలు విడిచిపెట్టి చెడ్డ వాటిని విడిచిపెట్టి పవిత్రమైనటువంటి మంచి మాటల చేత ప్రార్థన పరులుగా భక్తి జీవితాన్ని కొనసాగించే కృప మీ బిడ్డలకు కలుగు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.